ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యం నిమిత్తమే. పరలోకమందున్న ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడువు, నీతిమంతుడువు, సర్వశక్తిమంతుడువు, సర్వాధికారం గల దేవుడు, ఈ దినం ప్రభా సర్వాధికారి దేవుడివైన నిన్ను ఆరాధించుట కొరకే మీరు మమ్మల్ని నైనా నీ శరీరంలో అవయవాలుగా మీ సంఘములో సమకూర్చారు. మీరు ఇచ్చిన అధికారాన్ని బట్టి కూడా మీకు కృతజ్ఞతాస్తుతులు. ప్రభా మిమ్మల్ని ఆత్మతో సత్యంతో ఆరాధించుట కొరకే ఆయా స్థలాల నుంచి మమ్మల్ని అందరినీ కూడా మీరు సమకూర్చారు. మీరు మాకు శరీరంలో అవయవాలుగా ఉండడానికి ఆ భాగ్యాన్ని ఇచ్చారు. ప్రభా ఈ సమయంలో మీరు మాకు సంరక్షకుడిగా ఉన్నారు, పోషకుడిగా ఉన్నారు. ప్రభా మీరే సహాయం చేయమని ప్రార్థన చేస్తూ, తండ్రి మీరు మాకు శిరసై ఉన్నారు. నేను నిన్ను జ్ఞాపం చేసుకున్నట్టుకే నీ శరీరము నీ రక్తము పాలు పొంది నిమిత్తమే నీ వాక్య ప్రత్యక్షతలోంచి మమ్మల్ని దర్శించండి, మాకు సహాయం చేయండి. ప్రభా ఏలయ్యనకి 2-3 నా నామమును ఎక్కడ కూడి ఉంటారో వారి మధ్యన ఉంటానన్న ప్రభా మీరు మా మధ్యన ఉన్నందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మీరే మాతో మాట్లాడండి. అడుగుడి మీకు ఇవ్వండి అన్నారు. నా నామం నన్ను ఏదడితే అది చేస్తానన్న ప్రభా నీ కృపతో జ్ఞాపం చేసుకోండి. నీ సత్యము నిమిత్తమే నన్ను బలపరచమని మాకు ఇచ్చి నీ సమయాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ, నీ మాటలు నా నోట్లో ఉంచి నీ చేతి నీళ్ళలో నన్ను కప్పమని ఏహెచ్కేలు గ్రంథం 2:1 నెరవేర్చమని అన్ని విషయంలో కృపను అనుగ్రహించండి. అలాగే ప్రభా యోహాను సువార్త 14:26 నెరవేర్చమని మీ సహాయం కోరుకుంటూ, మీ కృప కోరుకుంటూ కేవలం నీ మహిమాత్మే జరిగించమని మేమందరం కూడా ప్రభా నీ శరీరంలో నీ రక్తంలో యోగ్యంగా పాలు పొందడానికి సిద్ధపడి పరీక్షించుకుని కృతజ్ఞతగా పూర్వకంగా మేము అయ్యి తీసుకోవడానికి సహాయం చేయమని ఇచ్చి నీ సమయాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు ప్రభువారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి సహాయం కొరకు అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలోంచి ద్వితీయోపదేశకాండం 13:4. ద్వితీయోపదేశకాండము 13:4. మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞను అనుసరించుచు ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొను. మరి ఆనాడు ఇజ్రాయేలుకి దేవుడు ఏం చెప్తున్నాడంటే వాక్యంలో, మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడాలి. క్రొత్త నిబంధనలో కూడా ఉంటుంది చూడండి. యాకోబు రాసిన పత్రిక, ఎందుకు లోబడాలి, లోబడితే ఏం జరుగుద్ది చూడండి. యాకోబు రాసిన పత్రిక 4:7. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి. లోబడితే ఏం జరుగుద్దని చదవండి. అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోడు. అపవాది పారిపోతాడు. మనం దేవునికి లోబడితే అపవాది ఏం చేస్తాడండి? పారిపోతాడు. మనం దేవునికి లోబడలేదనుకోండి, అపవాది మన దగ్గర ఉంటాడు. అందుకే నాడు ద్వితీయోపదేశకాండం 13:4 మీ దేవునికి మీరు లోబడాలి. మరి ఆయన సర్వాధికారం గల దేవుడు, ఆయన అధికారాన్ని మనం ఏం చేయాలండి? లోబడి. ప్రకృతి లోబడ్డది, దెయ్యాలు లోబడ్డాయి. మనం కూడా ఆయన ప్రజలుగా మనం ఆయనకు లోబడాలి. ఎందుకంటే ఆయన మనకు శిరసై ఉన్నాడు. శిరస అంటే ఆయనకి ఏముంటుందండి? మనకు తల అయి ఉన్నాడు. ఆయన మనకు ఏమై ఉన్నాడు? తల అయి ఉన్నాడు, శిరసై ఉన్నాడు. శిరసకి ఏం చేయాలి? సంఘము లోబడాలి. ఎవరికి లోబడాలి? దేవునికి లోబడాలి. దేవునికి లోబడితే అక్కడ మాట ఉంది చూడండి. కాబట్టి దేవునికి లోబడి అపవాదిని ఎదిరించుడి, అప్పుడు
వాడు మీ యొద్ద నుండి పారిపోతాడంట. పారిపోతాడంట. ఇంకో మాట ఉంటుంది చూడండి, ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం చదవండి. చదవండి. అవిధేయులుండట మానుకుని మీ దుష్టక్రియలను బట్టి ఎవడను ఆర్పివేయనంత నా ఉగ్రత అగ్నివలే కాల్చుకున్నట్లు యోధావారులారా, యెరూషలేము నివాసులారా, యెహోవాకు లోబడును. చూసారండి, ఇక్కడ కూడా దేవునికి లోబడాలి. లోబడితే అపవాది ఏం చేస్తాడండి? పారిపోతాడు. రెండవదిగా ఏముందంటే, అవిధేయులుండట మానుకుని మీ దుష్టక్రియలను బట్టి ఎవడును ఆర్పివేయలేనంతగా నా ఉగ్రత అగ్నివలే కాల్చుకున్నట్లు యోధావారులారా, యెరూషలేము నివాసులారా, యెహోవాకు లోబడును. మనం దేవునికి లోబడాలి, దేవుని వాక్యానికి లోబడాలి. లోబడితే అక్కడ ఏముందంటే, నా ఉగ్రత అగ్ని వలె కాల్చుకున్నట్లు. అంటే దేవుని ఉగ్రత నుండి మనం ఏం చేయబడతాం అంటే తప్పించుకుంటాం. అపవాది కూడా మన యొద్ద నుండి పారిపోతాడు. ఈ శ్రమల్లో మనం దేవునికి లోబడాలి, దేవుని వాక్యానికి లోబడాలి, దేవుని చిత్తానికి లోబడాలి. మరి ఒకసారి చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, ప్రభు యొక్క బల్లలో పాలు పొందిన నిమిత్తమే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం చదవండి. ఎంతమ్మది? కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకున్నాను, అలాగ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోంది త్రాగాలి. మనం కూడా ఈ సమయంలో ప్రతి ఆదివారం కూడా మనం పరీక్ష సమయానికి వస్తున్నాం. పిల్లలు కూడా ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు, పరీక్షల్లో పాస్ అవుతారు, ముందుకెళ్తారు. మన విశ్వాస జీవితంలో కూడా మనకు కూడా పరీక్షలు ఉన్నాయి. ఆ పరీక్షలో చూడండి, 28 కాబట్టి ప్రతి మనుషుడు నన్ను నేనే పరీక్ష చేసుకోవాలి, మిమ్మల్ని మీరే పరీక్ష చేసుకోవాలి. అదే కాలేజీల్లో స్కూల్లో అయితే వాళ్ళ పరీక్షా కాగితాలు ఎవరు పరీక్షిస్తారండి? టీచర్లు. పేపర్ దిద్దుతారు కదా, ఎలా రాశారు ఏంటని. పరీక్షలు బాగా రాస్తే మార్కులు వేస్తారు, లేకపోతే ఫెయిల్ చేస్తారు. మన ఆత్మీయ జీవితంలో మనం ఫెయిల్ అయిపోకుండా ఉండాలంటే నీవు నేను మనమే పరీక్ష చేసుకోవాలి. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోంది. ఇది దేవుని యొక్క ఆజ్ఞ. నువ్వు మారు మనసు పొంది నమ్మి బాప్తిసం పొందితే ప్రభు యొక్క బల్లలో పాలు పొందాలి. నీ ఇష్టం నా ఇష్టం కాదు. చాలామంది ప్రభు యొక్క శరీరం తీసుకోవాలి. ఎందుకంటే ప్రభు యొక్క ఆజ్ఞ పైన చూడండి, 23వ వచనం, నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వల్ల పొంది తిని. చూసారండి, ఎలా పొందాడైనా? ఎవరిచ్చారు? ప్రభు ఇచ్చాడు. సంఘానికి ప్రభు ఇచ్చాడు. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వల్ల పొంది తిని. మనం తీసుకోవాలి. అంటే యోహాను సువార్తలో చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయము 53వ వచనం, కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరం తిని ఆయన రక్తం త్రాగితేనే కానీ మీలో మీరు జీవంగా తీసుకోవాలి. రెండో మాట చూడండి, నా శరీరం తిని నా రక్తం త్రాగుబడే నిత్య జీవం గలవాడంట. ఇక్కడ జీవంతో ఉంటాడు, అంచెదినమని ఎలాగుంటాడండి? నిత్య జీవం. ఇంకో మాట ఉంటుంది చూడండి, నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తం నిజమైన పానము. నా శరీరం తిని నా రక్తం త్రాగుబడి నా యందును నేను వాని యందును నిలిచి ఉంటాను. చూసారండి, సహవాసంలో ఉంటాడు. ఈ సహవాసాన్ని జ్ఞాపం చేస్తుంది, ఐక్యత జ్ఞాపం చేస్తుంది. మనం తీసుకోవాలి. అందుకే పరీక్షా సమయం ఇది. మనం ఏ విషయంలో తప్పిపోయామో, ఎక్కడ తప్పిపోయామో నన్ను నీవే సరి చేసుకోవడానికి దేవుడు సమయం ఇచ్చాడు. ఈ సమయాన్ని మనం ఏం చేయాలని సద్వినియోగం చేసుకోవాలి. దేవుని వాక్యానికి విరోధంగా జీవించకూడదు. ఎవరైతే మారు మనసు పొందుతారో పాప క్షమాపణ నిమిత్తం ఏం పొందాలండి? బాప్తిసం తీసుకోవాలి. దేవుడు సమయం ఇస్తున్నాడు. చాలామంది అంటారు, ఆ శిలువలో దొంగ వేలాడినప్పుడు అడిగినట్టు మేము కూడా పొందాలంటే సమయం ఉండదు.
ఎందుకంటే దేవుడు సమయం ఇస్తున్నాడు, రక్షణ పొందడానికి సమయం ఇస్తాడు, మారు మనసు పొందడానికి సమయం ఇస్తాడు, బాప్తీసం తీసుకోవడానికి సమయం ఇస్తాడు. వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు, దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఈ సమయంలో చూడండి, ఆయన ప్రభు యొక్క శరీరము, ఆయన రక్తంలో మనం పాలు పొందాలి. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు గారు అపోస్తల కార్యాలు చూడండి, అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 7వ వచనం, 27వ ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు. చూసారండి, అపోస్తలుడైన పౌలు గారు ఆదివారమున మేము సహవాసంలో రొట్టె తీసుకోవాలి. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు, ఆదివారం ఎందుకు కూడుకున్నారండి? కూడి ఉన్నారని రొట్టె తీసుకుంటలా, రొట్టె విరవడానికే కూడి ఉన్నారంట. అర్థమైందండి? ఆదివారం మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు, అది దేవుని యొక్క ఆజ్ఞ. అక్కడ నేను ప్రభు వల్ల పొంది తిని, తింటే ఏముంది? జీవం ఉంటుంది, అంచెదమున ప్రభు లేపుతాడు. మూడవదిగా నా యందు, ఆ మాట చదవండి, యోహాను సువార్త 6, అక్కడ ఏముందంటే యోహాను సువార్త 6వ అధ్యాయము, నా శరీరం తిని నా రక్తం త్రాగు నా యందును. చూసారండి, ఎక్కడ ఉంటాడు? ఆయన యందు ఉంటాడు, నేను వాని యందు నిల్చుంటాను. ప్రభు ఉంటాడు, ప్రభు యందు నీవు నిల్చుండి. ఇది సహవాసం. అందుకే అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరిచేండును ఉండాలి, ఉండాలి. మనం పరీక్ష చేసుకుందాం. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 1వ వచనం కానీ చదువుదాం, 11 వచనాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 1వ వచనం నుండి 11 వచనాల వరకు మార్చి చదువుకుందాం. 1వ వచనం నేను చదువుతాను. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా, మన పితరులందరూ మేఘం కింద నుండిరి, వారందరూ సముద్రంలో నడిచిపోయిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించిరి. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి. జనులు తినుటకు త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేచిరి అని రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధకులై ఉండకుడి. మనము ప్రభును శోధింపకుందుము. వారిలో కొందరు శోధించి సర్పం వలన నశించిరి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకి బుద్ధి కలుగుటకై రాయబడిను. చూసారండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు తెలియపరుస్తున్నాడు. ఆ ఇజ్రాయేల్ గురించి తెలియపరుస్తున్నాడు. పితరులందరూ కూడా మేఘం కింద ఉన్నారు, వారందరూ కూడా సముద్రంలో నడిచిపోయారు. కానీ అందులో మనం చదివిన భాగాల్లో కనబడది కొందరు కొందరు కొందరు. సంఘంగా సమకూర్చబడ్డం, అందరం సమకూర్చబడ్డం. అయితే అక్కడ కొందరని రాయబడ్డది. ఆ కొందరు ఎలాగున్నారంట చూడండి, 7వ వచనంలో 3వ భాగంలో ఉంటుంది, కొందరి వలె మీరు విగ్రహారాధకులై ఉండకుడి. చూసారా, అందరూ అక్కడ మేఘం కింద ఉన్నారు, అందరూ సముద్రంలో నడిచిపోయారు. కానీ కొందరు ఎలా ఉన్నారంటండి? విగ్రహారాధన. విగ్రహారాధన దేవుడికి కోపం పుట్టిస్తుంది. విగ్రహారాధకులై ఉండకుడి. రెండోదిగా చూస్తే, మరియు వారి వలె మనం వ్యభిచారం. రెండోది ఏంటండి? వ్యభిచారం. మూడోది చూడండి, 9వ వచనం, ప్రభుని శోధిస్తారు. నాలుగోది అక్కడ ఏముందంటే సనుగుకుడి. కొందరు 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 అని రాయబడ్డది. మనకి ఎందుకు రాయబడ్డదంటే ఈ మాటలంటే, ఈ సంగతులు దృష్టాంతంలో వారికి ఏమైంది? సంభవించింది.
మనకైతే బుద్ధి కలగడకే రాయబడ్డాయి అంటాడు. మరి ఈ సమయంలో విగ్రహారాధకులై ఉండుకుడి. విగ్రహారాధన దేవుని దృష్టికి పాపం. చూడండి, ఏజ్కేల్ గ్రంథంలో ఉంటుంది ఒక మాట. ఏజ్కేల్ గ్రంథం ఏజ్కేల్ గ్రంథం 23వ అధ్యాయం 49వ వచనం. నేనే యెహోవానని మీరు తెలుసుకున్నట్లు ఉమ్, విగ్రహములు పూజించిన పాపం మీరు భరిస్తారు. చూసారండి, విగ్రహాన్ని పూజిస్తే ఏముంది? పాపం. ఆ పాపాన్ని భరిస్తారంట. విగ్రహములు పూజించిన పాపను మీరు భరిస్తారు. విగ్రహారాధన, విగ్రహాలని పూజించడమే కాదు, కొంతమందికి హృదయాల్లో ఉంటాయి విగ్రహాలు. ఏంటి చెప్పండి? భర్త ఒక విగ్రహంగా ఉంటాడు, భార్య ఒక విగ్రహంగా ఉంటాడు. కొంతమంది ధనాపేక్ష. చూడండి, ఆ మాట కూడా ఉంది పత్రికలో రాసాడు అపోస్తలుడైన పౌలు గారు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. కావున భూమి మీద ఉన్న మీ అవయములను అనగా జారత్వమును, అపవిత్రతమును, కామతురాతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపాడు. చూసండి, ధనాన్ని కూడా అక్కడ ఏం పోల్చాడంటే విగ్రహారాధన. విగ్రహారాధన, ఈ విగ్రహారాధన ఏంటంటే పాపం. పాపం. అందుకే పౌలు గారు ఆ పత్రికలో రాస్తున్నాడు, విగ్రహారాధకులై ఉండకుడి. ఇంకో మాట ఉంటుంది చూడండి, పత్రికలోనే ఒక మాట ఉంటుంది. కొరింథీయులకు రాసిన పత్రికలోనే మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో 8వ అధ్యాయము 3వ వచనం చూడండి. ఉమ్, 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 ఉమ్. చాలండి. ఇక్కడ కూడా పౌలు గారు తన పత్రికలో ఏం రాశాడంటే, విగ్రహాలకు అర్పించిన వాటి తినుటి విషయంలో విగ్రహం ఏంటండి? ఒట్టిదంట. అయితే అక్కడ విగ్రహం గురించి ఒక మాట రాయబడ్డది చూడండి, 7వ వచనం. 7వ వచనం. అయితే అందరూ ఈ ఈ జ్ఞానం లేదు. కొందరు ఇదివరకు విగ్రహమును ఆరాధించిన వారు. చూసారండి, ఏం ఆరాధించారు? విగ్రహాన్ని ఆరాధించారు. మనమైతే దేవుణ్ణి ఆరాధిస్తున్నాం కాబట్టి అందుకే విగ్రహారాధన దూరంగా పారిపోమని కూడా మాట ఉంటుంది చూడండి. అక్కడే కొరింథీయులకు రాసిన పత్రికలోనే, కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది. చదవండి అన్న, చదవండి. ఇక్కడ విగ్రహారాధన గురించి ఒక మాట ఉంది. విగ్రహారాధన చేయకుండా అన్నాడు. చూడండి, మొట్టమొదటిగా పాత నిబంధనలో కొన్ని విషయాలు రాయబడ్డాయి చూడండి. నిర్గమాకాండం 32వ అధ్యాయము 4వ వచనం కానీ చదవండి. ఉమ్, 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 ఉమ్,
అప్పుడు జనులు తినుటకు త్రాగుటకు కూర్చుండు ఆడుటకు లేచిరి. 7వ వచనం. కాగా యెహోవా మోషేతో ఇట్లా, నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తు దేశం నుండి నువ్వు రప్పించిన నీ ప్రజలు చెడు. చూసారండి, విగ్రహారాధన వల్ల ప్రజలు ఏమైపోయారు? చెడిపోయారంట. ఇంకో మాట ఉంటుంది చూడండి, 8వ వచనం. నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోత పోసిన దూడను చేసుకుని దానికి సాగిలిపడి బలి నర్పించి, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశం నుండి నేను రప్పించిన నీ దేవుడు ఇదని చెప్పుకుని. ఇంకో మాట 9వ వచనం. మరియు యెహోవా ఇట్లను, నేను ఈ ప్రజలను చూచిన్నాను, ఇదిగో వారు లోబడలన్నలి ప్రజలు. చూసారండి, లోబడన్న వాళ్ళు చెడిపోయిన వారంట. ఇంకేముందంటే అక్కడ వారి యొక్క లోబడపోవడం వల్ల చెడిపోవడం వల్ల 32వ అధ్యాయం చదవండి, 25వ వచనం. 25. ఉమ్, ఉమ్, ఉమ్. అహరోను. ఉమ్, 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 ఉమ్. ఉమ్. చాలండి. చూసారండి ఎంతమంది కూలేరు? 3,000 మంది. అందుకే దేవుడి వాక్యం ద్వారా ఏంటంటే విగ్రహారాధకులే ఉండకూడి. ఎందుకంటే వారు ఒక దేవతను చేసుకున్నారు, తినడానికి త్రాగడానికి కూర్చున్నారు, ఆడారు. అది దేవుని దృష్టిలో ఎలాగుందంటే చెడిపోయారంట. రెండవదిగా చూస్తే అక్కడ లోబడలని ప్రజలు. అందుకే ప్రభువు చెప్తున్నాడు, మీ దేవునికి మీరు లోబడి ఉండాలి. మనం దేవునికి లోబడాలి. లోబడితే అపవాది ఏం చేయబడతాడండి? పారిపోతాడు. దేవుని ఉగ్రత నుంచి మనము తప్పింపబడతాం. ఆ దినాన్ని ఇంచుమించు ఎన్ని వేల మంది కూలారు? 3,000 మంది. చూడండి, ఇంకో విషయం జ్ఞాపం చేసుకున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం చదవండి, 8వ వచనం. ఉమ్, 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 ఉమ్. చాలండి. చూసారండి ఎంతమంది కూలారు? వ్యభిచారం. దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, మీరు నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, మీ పొరుగు వాంది ఆశించకూడదండి. వ్యభిచారం వల్ల కూడా అక్కడ ఎంతమంది చనిపోయారంటే 23,000 మంది చనిపోయారంటే. వాళ్ళు ఏం చేశారు? కొందరి వలె. ఆ మాట మళ్ళా చదవండి, 8వ వచనం. మరియు వారి వలె మనము వ్యభిచరింపకుందుము. సంఘానికి రాస్తున్నాడు ఈయన పత్రికలు. వాళ్ళు ఎవరంటే సంఘం చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనంలో ఏముందంటే, కొరింథీయులో ఉన్న దేవుని సంఘము అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారే, పరిశుద్ధులుగా ఉండటానికి పిలవబడిన వారికి రాశాడు ఈ పత్రిక. మీరు విగ్రహారాధకులుగా ఉండకుడి, వ్యభిచరింపకుడి. ఏంటండి వ్యభిచారం? చూడండి, సంఖ్యాకాండం 25 అధ్యాయము. సంఖ్యాకాండం 25 అధ్యాయము మొదటి వచనం కానీ చదవండి. ఇశ్రాయేలు చాలండి. చూసారండి, దేవుని యొక్క కోపము ఎవరి మీద ఉంటుందంటే ఎవరైతే విగ్రహారాధన చేస్తారో మొట్టమొదటిగా దేవుని కోపం ఉంటుంది. రెండవదిగా వ్యభిచారం చేసినప్పుడు ప్రభు కోపం ఉంది. ప్రభు ఏం చేశాడో చూడండి, 4వ వచనం. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు నీ ప్రజల అధిపతులను తోడుకుని యెహోవా సన్నిధి సూర్యునికి ఎదురుగా వారిని ఉరి తీసేయమన్నాడు. అప్పుడు యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలు మీద తొలగిపోనని చెప్పును. కాబట్టి మోషే ఇశ్రాయేలు న్యాయాధిపతులను పిలిపించి, మీలో ప్రతివాడును బయల్పెరుతో కలుసుకున్న తన వశంలో వారిని చంపవలని చెప్పును. ఇదిగో మోషే కన్నులు ఎదుటను ప్రత్యక్ష గుడారము ద్వారంలో ఏడ్చుండను ఇశ్రాయేల్ సర్వసమాజం యొక్క కన్నుల ఎదుటను ఇశ్రాయేల్లో ఒకడు తన సహోదరుని ఒక మిజ్జాని స్త్రీని తోడుకొచ్చింది. యాజకుడైన అహరోను మనవడు ఎలియాజరు కుమారుడు ఫినెహాసు అది చూసి సమాజము నుండి లేచి
ఈటను చేత పట్టుకుని పడక చోటికి ఆ స్త్రీలను వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని అనగా ఇశ్రాయేల్ని ఆ స్త్రీ కడుపులో గుండా దూసిపోనట్టు పొడిచిన. అప్పుడు ఇశ్రాయేల్లో నుండి తెగులు నిలిచిపోయింది. 9వ వచనం, 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయారు. చూసారండి, దేవుని ఉగ్రం వస్తుంది. ఆ దినాలు వాళ్ళు ఏం చేశారంటే విగ్రహారాధన చేశారు. ఎన్ని వేల మంది కూలారండి? 3,000 మంది కూలారంట. రెండవదిగా వ్యభిచారం చేశారు. ఎన్ని వేల మంది? 24. ఈ లోకంలో వ్యభిచారం అంటే చూడండి, యాకోబు రాసిన పత్రిక, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఇక్కడ ఒక మాట ఉంటుంది చూడండి, 3వ వచనం కానీ 4వ వచనం చదవండి. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహం చేయగలనో వాడు దేవునికి శత్రువుని. ఆ దినాల్లో అయితే మోయాబీలతో వాళ్ళు వ్యభిచారం చేసి తెగులు చేత ఎంతమంది చచ్చిపోయారంటే 20. ఈ దినాల్లో వ్యభిచారం అంటే ఏంటంటే లోక స్నేహం. లోక స్నేహం. ఈ లోకంతో ఎవరైతే స్నేహం చేస్తారో వారు దేవుని దృష్టికి ఎలా ఉన్నాడండి? శత్రువుగా ఉన్నాడంట. 4, వ్యభిచారులారా, ఈ లోక స్నేహం దేవుని వైరమని మీరు ఎరగరా? కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహం చేయగలనో వాడు దేవునికి శత్రువు. లోకంలో ఎవరున్నారండి? మనం ఇందా జ్ఞాపం చేసుకున్న లోకంలో ఎవరున్నారు? లోకాధికారి ఉన్నాడు. లోకంలో ఏముంది? పాపం ఉంది. లోకంలో ఏముంది? మరణం ఉంది. లోకంలో ఏముంది? నేత్రాశ ఉంది. లోకంలో ఏముంది? శరీరాశ ఉంది. అందుకే లోకంతో నువ్వు స్నేహం చేస్తే నువ్వు వ్యభిచారమని దేవుని వాక్యం తెలియజేయబడుతుంది. అందుకే అపోస్తలుడైన పౌలు గారు 10వ అధ్యాయంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో ఏముందంటే చదవండి. మీరు వారి వలె ఎలా ఉండకూడదని మనం వ్యభిచరింపకుండుము. మీరు వారి వలె ఏం చేయకూడదు? విగ్రహారాధకులై ఉండకూడదు. విగ్రహం దేవుని దృష్టికి ఏదైతే విగ్రహం ఉందో అది కోపం పుట్టిస్తుంది. దానివల్ల ప్రతిఫలం పొందుతాం. అందుకే మనం ఎవరికి లోబడాలంటే దేవునికి లోబడాలి. మరి అటువంటి కృప దేవుడు అనుగ్రహించిన కాక మరి ప్రార్థన చేసుకున్నాం. మరి ఈ సమయంలో మనమే పరీక్షించుకున్నాం ఏ విషయంలో మనం తప్పిపోయాము. అందుకే ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలి. విగ్రహారాధన దేవుని దృష్టికి పాపం. చాలామంది మొహమాటానికి వెళ్ళిపోతారు, దేవుని పక్కన పెడతారు. నువ్వు రక్షింపబడిన వ్యక్తివైతే, నువ్వు మారు మనసు పొందిన వ్యక్తివైతే, నువ్వు సంఘంలో ఒక అవయవం అయితే నువ్వు ప్రత్యేకంగా ఉంటావు. లోకం చేసినట్టు మనం చేయకూడదు. రెండోదిగా చూస్తే ఏం చేయకూడదండి? లోకంతో స్నేహం, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, ఇవన్నీ లోకంలో ఉన్నాయి. మనం ఏమీ బలవంతులం కాదు. అపవాది ఏం చేస్తాడండి? ఏ విషయంలో దొరుకుతాడని చూస్తాడు, పట్టుకుంటాడు. పట్టుకుని ఏం చేస్తాడండి? దేవుడి నుండి దూరం చేస్తాడు. ఒక దినాన యోధాను కూడా చేశాడు. సహవాసంలో ఉండవలసిన వాడు, అపోస్తులుగా ఉండవలసిన వాడు, అనేకమైన ఆత్మల రక్షణ కొరకు ప్రయాసపడవలసిన వాడు ఏం ఆశించాడండి? 30 వెండి నాణాలు ఆశించి ప్రభువుని అమ్మేశాడు. పిలుచుకున్నాడు ప్రభు, అపోస్తులుగా ఉండడానికి అధికారం ఇచ్చాడు, తనతో పాటు ఉండాలని ప్రభు ఆశపడ్డాడు. అయితే ధనాపేక్ష గలవాడు ఏమైపోయాడండి? ప్రభుని విడిచిపోయాడు. ధనాపేక్ష కూడా విగ్రహారాధనే. అది ప్రార్థన చేసుకుందాం. ప్రభు యొక్క బల్ల యొద్దకు వచ్చినప్పుడు మనమే పరీక్షించుకుందాం. ఎందుకంటే దేవుని వాక్యం మనకి రాయబడ్డది. ఎందుకు రాయబడ్డదంటే బుద్ధి కలగడానికంట. మనమే పరీక్ష చేసుకుందాం. ప్రభు యొక్క బల్లలో పాలు పొందుడి నిమిత్తమే.